పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ పేర్కొన్నారు. ముమ్మిడివరంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చురుకుగా వ్యవహరించిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు పంపిణీ, ఉమా సూర్యేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి ఎంపీ హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోటి సభ్యత్వాలు కలిగి ఉండి అప్పజయం పాలైన తిరిగి రెట్టించిన ఉత్సాహంతో అధికారంలోకి రావటం ఇవన్నీ కార్యకర్తల కృషి అని అన్నారు. విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరం నరకాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాక అభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా ముందుకు కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. మీరు మీ ఫోటో తీసుకుంటూ మీ లాగిన్ ఐడిలోనే మీరు పెట్టుకుంటారనే ఉద్దేశంతో అది కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ని కూడా రిలీజ్ చేసాం. దీనివల్ల మాకు వస్తున్న లాభం ఏంటంటే మేము రేపన్నాడు రాబోయే ఏ కార్యక్రమం పదవులు ఇవ్వాలన్నా లేకపోతే ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనన్నా ఇవన్నీ విషయాల్లోని కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరున్నారు వాళ్ళని గుర్తించాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇందులోని ఈ రోజు మనం అందరూ కొంచెం నిరాశ పడుతున్నారని చెప్పి కూడా అందరూ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 129 మందికే మనం ఈ రోజు గుర్తించడం జరిగింది. మనం ఎప్పుడైనా సరే రేపన్నాడు మనం ఎప్పుడు కాంపిటీషన్ ఎందుకు మన పార్టీలో పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఒక్కరి మీద ఒకరు ఎక్కువగా కష్టపడి వాళ్ళు చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఈ ప్రాంతంలోని అందరూ నేను అనేక సందర్భాల్లో నేను చూశాను. ప్రతిసారి అందరూ మన ఏదైనా పార్టీ కార్యక్రమం వేస్తే ఒక వారం 2 వారాలు ఎవరికి ఫోన్ చేస్తా ఎవరు పనిచేయరు. నిజంగా నాకు తెలిసిన విషయం అది. అందరూ చెప్తారు సార్ నాకు నెట్ లేదు సార్, లేకపోతే అక్కడ సిగ్నల్ రాగట్లేదు, లేకపోతే సిగ్నల్ ఇష్యూ. దాని తర్వాత మన స్థానిక బుచ్చిబాబు గారు ఫోన్ చేసి మనం రేపటి కల్లా పూర్తి చేయాలంటారు. రేపు రాత్రికి ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభించి రేపు రాత్రి వరకు పూర్తి చేయాలి సార్. అది ఎలాగవుతుందా అనేది కొంత నేను కూడా ఆశ్చర్యపడ్డా. కానీ మీ అందరికీ మాత్రం ఒక సరైన పట్టుదల అన్ని విషయాల్లో. కానీ రేపన్నాడు మనం పదవుల విషయంలో వచ్చినా సరే మీ అందరికీ సరైన గుర్తింపు ఇవ్వాలని ఏకైక ఉద్దేశంతో ఈ యాప్ని పెట్టడం, ఈ కేఎస్ఎస్ లోని మీ అందరినీ కూడా చేర్చడం కూడా జరిగింది. మీ అందరినీ కోరేది ఒకటే, మీ ఫోన్ మీ దగ్గర, ఇంకెవరి ద్వారా మీరు చేయించుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు ఇంకెవరో మీ ఫోన్ మీద కష్టపడితే వారి గుర్తింపు రాదు. ఎవరి పేరు ఉందో అక్కడ లాగిన్ అయి ఉందో వాళ్ళకే గుర్తింపు వస్తుంది. దీనివల్ల మీకు ఎక్కడా కూడా మీ ఫోన్ ఉంటే మీ ఫోన్ ద్వారా మీ ముందుగా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా సంతోషం. సుపరిపాలనలో తొలగిన కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకుని ఈ కార్యక్రమంలో మన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిన కారణంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో గ్రామ పార్టీ నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు కలిసి ఇంటింటికి తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నాయకులు కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపించి గ్రామ స్థాయిలో ఇంటింటికి తిరిగి మైటీడీ యాప్ నందు నమోదు చేసి సమస్యలు అందులో నమోదు చేయడం జరిగింది. మన ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్లి వివరించాం. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కష్టపడి పనిచేశారు. అయినప్పటికీ యాప్ నందు సరే ఎవరైతే 90% దాటి నమోదు చేశారో వారికి ఉత్తమ కార్యకర్తగా అవార్డు జ్ఞాపకం ఇవ్వడం జరుగుతుంది. మనం 10 మంది క్లస్టర్లని మళ్ళీ ఇన్ఛార్జీని కో ఇన్ఛార్జీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. 55 మంది యూనిట్ ఇన్ఛార్జీని కో ఇన్ఛార్జీని కూడా పెట్టుకున్నాం. మరి బూత్ ఇన్ఛార్జీలుగా 265 మందితో పనిచేశాం. మరి కేఎస్ఎస్ కింద 8196 మంది ఒక స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసుకుని మన ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికప్పుడు వివరించుకుంటూ మరి మన ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ప్రశంసించాలని చెప్పి పోటీతత్వం ఉండాలి మనలో. మరి నాగేశ్వరరావు చెప్పినట్టుగా మరి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ సెలవులు ఒకరిలోకలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడం వాస్తవం. అవి కూడా మరి లోకేష్ గారి దృష్టిలో పెట్టాం. అన్ని కూడా సరి చేస్తాం ప్రజల్లో. మరి ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. అందరూ కూడా బ్రహ్మాండంగా మరి పనిచేసి మన కూటమి ప్రభుత్వాన్ని
మన నియోజకవర్గంలో అయితే మీరు అందరూ నన్ను అత్యధిక మెజార్టీతో హరీష్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ కి అసెంబ్లీకి పంపారు. అదే విధంగా ఏదైతే నమ్మకంతో మమ్మల్ని పంపారో అదే నమ్మకంతో మన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధిని సంక్షేమాన్ని అహర్నిశలు మేమందరూ కూడా కృషి చేసి పక్క నియోజకవర్గాల కంటే ధీటుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం మీ అందరి సహకారంతో.